హలో ఎవ్రీవన్, ఫైనల్గా తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ గురించి ఈరోజు 3 జూన్ రోజు సాక్షి పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. వారంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్, 15 రోజుల్లో యాజమాన్య కోటా నోటిఫికేషన్, ఉన్నత విద్యామండలి సన్నాహాలు, యూనివర్సిటీల నుంచి అందని సీట్ల వివరాలు, పూర్తి స్థాయి తనిఖీలు కాలేదంటున్న వీసీలు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ రంగం సిద్ధమైంది. వారం రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ దిశగా ఉన్నత విద్యామండలి సన్నాహాలు చేస్తుంది. దీని తర్వాత యాజమాన్య కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తారు. కన్వీనర్ కోటా సీట్ల భర్తీ మొదలైన వారం రోజుల్లోనే ఇది ఉండొచ్చు అని అధికార వర్గాలు చెప్తున్నాయి. సో ఇక్కడ మీరు చూడండి, అందని వివరాలు, కౌన్సిలింగ్ పోర్టల్కు ఆయా యూనివర్సిటీల నుంచి సీట్ల వివరాలు అందలేదు. ఇది జరిగితేనే విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వడానికి వీలు ఉంటుంది. అందని వివరాలు, కౌన్సిలింగ్ పోర్టల్లో ఆయా యూనివర్సిటీలు సీట్ల వివరాలు అందించలేదు. ఇది జరిగితేనే విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వడానికి వీలుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,16,000 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. అందులో 70% సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. కౌన్సిలింగ్ పోర్టల్లో వీటి వివరాలు వర్సిటీలకు నమోదు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు వర్సిటీలు ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు. ప్రైవేటు కాలేజీకి విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపు ఇస్తాయి. ఈ క్రమంలో కాలేజీలను వర్సిటీ అధికారులు తనిఖీలు చేస్తారు. ఇటీవల తనిఖీల్లో కొన్ని కాలేజీలో ఫ్యాకల్టీ సరిగా లేదని తేలింది. ఏఐ, ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ కోర్సులకు అర్హత గల అధ్యాపకులు లేరని గుర్తించారు. సో ఫ్యాకల్టీ సమకూర్చేందుకు కాలేజీలకు కొంత సమయం ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అన్ని ఆధారాలతో ఫ్యాకల్టీ వివరాలు వచ్చిన తర్వాత ఆయా కోర్సులను కౌన్సిలింగ్ జాబితాల్లోకి చేరుస్తామన్నారు. త్వరలోనే ఇది పూర్తి చేస్తామని వీసీలు చెప్తున్నారు. సో ఫైనల్గా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే మనకు 1 వీక్లో రాబోతుంది. యాజ్ యూజువల్గా జూన్ లాస్ట్ వీక్లో ఆర్ జూలై ఫస్ట్ వీక్లో కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఉంటుంది స్టూడెంట్స్.